హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. సో చల్లని సాయంత్రం పూట వేడిగా టీతో పాటు ఏదైనా స్నాక్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే పిల్లలు కనుక స్నాక్ టైంలో ఏదైనా స్నాక్ చేసి పెట్టు మమ్మీ అని అడిగితే ఇన్స్టెంట్గా ఇలా టేస్టీగా అండ్ అలాగే హెల్తీగా పాలకూర పకోడీని చేసి పెట్టండి. ఈ రెసిపీ మనకు క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పాలకూర తీసుకొని చక్కగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి పాలకూరని అయితే వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కాస్తంత కరివేపాకు తరుగు, అలాగే చిటికెడు వంట సోడా, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. మరి జారుగా కాకుండా అలా అని పిండి మనకు మరీ గట్టిగా లేకుండా ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కనుక మనం పిండి కలుపుకున్నట్లయితే స్పాంజీగా పకోడీ వచ్చేస్తుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు రుచి చూసుకోవాలి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. వన్స్ మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత చిన్న పకోడీలాగా వేసుకోవాలండి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని. సో మనం బజ్జీలు లేదా పకోడీ లాంటివి చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కనుక డీప్ ఫ్రై చేస్తే చక్కగా మంచి రంగుతో పాటు లోపల కూడా చక్కగా కుక్ అవుతాయండి. సో చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పకోడీని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పకోడీ రెడీ. టీ టైంలోకి స్నాక్స్లోకి లాగైనా లేదంటే అన్నం పప్పులోకైనా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. చాలా హెల్దీ కూడా అండ్ తయారు చేయడం కూడా చాలా సులువు. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేయొచ్చు. మరైతే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా ఫ్రెండ్స్. రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.